నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ బంద్ సందర్భంగా కొత్తపల్లిలో వంట వార్పు పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్. రైతులకు సంఘీభావంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన తలసాని. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో బంద్లో పాల్గొన్న విద్యార్థి సంఘాలు. ఎస్ఎఫ్ఐ పీడీఎస్యూ ఆధ్వర్యంలో మోదీ బొమ్మతో భారీ శవయాత్ర. ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సీఎం సమీక్ష. వైద్యులకు పలు సూచనలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి. ఆవంత్రి శ్రీనివాస్ కు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ పూజారులు. ఇక బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ కు మద్దతుగా టీఆర్ఎస్ కొత్తపల్లి శాఖ ఆధ్వర్యంలో వంట వార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, రైతులు, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మనం కూడా మాట్లాడుకున్నాం. గౌరవ మంత్రి గారు కూడా ఆ 3 చట్టాల వలన ఉన్న నష్టం ఏంది, రాబోయే కాలంలో చెప్తున్నారు. జాతీయ రహదారిని మనం కనీసం ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి మొండి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఆ చట్టాలను అయితే పూర్తిగా తీసేయాలి. లేకపోతే దానిలో ప్రజలు కోరుకున్నటువంటి మార్పులు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయడానికి ఈరోజు ఇక్కడ సమావేశమైన కొంచెం ఓపికతోని ఉండి మేమందరం ఉదయం 10 గంటల నుంచి ఏదైతే ఈ రాక్షస చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం ప్రవేశపెట్టిందో దీనికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా కొత్తపల్లి పట్టణానికి సంబంధించిన వ్యాపార వాణిజ్య వర్గాలు, సామాన్య ప్రజలతో పాటు కొత్తపల్లి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అదేవిధంగా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమ రీతిలో ఏ విధంగానైతే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా ఇవాళ వంట వార్పు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకిచ్చిన టైం కూడా 12-1 గంట వరకే క్లోజ్ చేయమన్నారు. కాబట్టి అలుగునూరులో మహాధర్నా కార్యక్రమాన్ని ముగించుకొని గౌరవ మంత్రి గారు మన దగ్గరికి విచ్చేసినారు. ఇప్పుడు మన దగ్గర గ్రామస్తులు అందరూ మాట్లాడినారు. కాబట్టి ముఖ్య వక్తగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు కమలాకర్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ కొత్తపల్లి చైర్పర్సన్ గారు రాజు గారు, గౌరవ కార్పొరేటర్లు, కౌన్సిల్ అందరూ, మాజీ ఎంపీపీ వాసా రమేష్ గారు, మాజీ జెడ్పీసీ జమీల్ గారు, కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ సునీల్ గారు, డిప్యూటీ మేయర్ హరిశంకర్ గారు, నేతా భావించకూడదు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రైతు సోదరులకు, వ్యాపార వాణిజ్య వర్గాల ప్రజలకు, కరీంనగర్ కొత్తపల్లి ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చల్లని చలిలో చాలా దయచేసి మీరందరూ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పంజాబ్ వాళ్ళు ఇంత చలిలో ఎందుకు ధర్నా చేస్తున్నారు? హర్యానా వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు? రైతులు ఎందుకు యూపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు? అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు? భారతదేశంలో ఆ 3 రాష్ట్రాలకి ఇబ్బందా? భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఇబ్బందా? భారతదేశంలో ఉన్న ఆ 3 రాష్ట్రాల రైతులకే నష్టమా, లేకపోతే భారతదేశంలో ఉన్న అందరు రైతులకు నష్టమా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలుగా ఉన్నాయి. ఆ చట్టాల గురించి నేను మీకు చెప్పాల్సి వస్తుంది. మీరు కూడా కింద రైతు చెప్పాల్సి అవసరం ఉన్నది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుల వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా భారత్ బంద్ లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గల ఆల్ఫా హోటల్ వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్, మోండా మార్కెట్, జనరల్ బజార్, పారాడైజ్, బేగంపేట, గ్రీన్ పార్క్, అమీర్పేట్, సనత్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, లక్డీకాపుల్, ఆబిడ్స్, చాదర్గఢ్, గోల్నాక, శివం రోడ్ల మీదుగా ముషీరాబాద్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. రైతులకు మరి రైతుల వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి మరి తగిన గుణపాఠం చెప్పే విధంగా యావత్ తెలంగాణ రైతాంగం పక్షాన, భారతదేశ రైతాంగం పక్షాన మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా గౌరవ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు. తప్పకుండా ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను మార్చుకొని రైతులకు మేలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. లేకపోతే తప్పకుండా ఈ యొక్క ప్రజల నుంచి, రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చి నీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు దేశమంతా రైతాంగం అంతా రోడ్ల మీదకి వస్తే వీళ్ళేమో మొండిగా పోవడం, రెండోది మేము చట్టం పెట్టినాం కాబట్టి మేము వెనక్కి పోమనే విధంగా మొండి పట్టుదలతో ఉన్నటువంటి ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని బంద్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్తూపం వరకు నరేంద్ర మోదీ బొమ్మతో భారీ శవయాత్ర నిర్వహించి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యార్థి సంఘాల ఐక్యత వర్ధిల్లాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భాషా సంతోష్ తెలిపారు. ఏలూరు ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే అభయ చౌదరి, కలెక్టర్, వైద్యాధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఈ తరహా కేసులను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు కృషి చేయాలని సూచించారు. 9 వార్డులకు ప్రత్యేక డాక్టర్లను నియమించడంతో పాటు ప్రతి 9 బెడ్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలని అధికారులకు ఆయన ఆదేశించారు. 24 వైద్య శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారం పాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేయాలన్నారు. అన్ని గ్రామ సచివాలయాల్లో వైద్య శిబిరాలు కొనసాగించాలని తెలిపారు. అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని వైద్యులకు మంత్రి ఆళ్ల నాని సూచించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో
దాదాపుగా 32 వార్డులు 3 గ్రామాల్లో 32 వార్డులు దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 3 గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ కార్యక్రమాలు కూడా చేపట్టిన అంశాలను కూడా తెలిసింది. అప్పుడున్నటువంటి వాటర్ శాంపిల్స్ అన్నింటినీ కూడా శాంపిల్స్ కలిసి వారి పని వారు ఎందుకు ఇటువంటి పరిస్థితి కారణాలు మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇప్పటివరకు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఇంకా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏం చేస్తే బాగుంటుందో జరిగింది. అధికారులు ఏ అవసరం వచ్చినా డాక్టర్ల పరంగా కానీ నిధుల పరంగా కానీ ఏ అవసరం వచ్చినా దేనికి కూడా పెట్టుబడుతుంది. చాలా ప్రజలందరికీ కూడా అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారిని మంత్రి ఆవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. దర్శనం కోసం వచ్చిన మంత్రికి ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రసిద్ధి చెందినటువంటి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దర్శించుకోవడం కుటుంబ సమేతంగా చాలా సంతోషం. నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏఎంపీ మాలి కార్తీక మాసం స్వామిని దర్శించుకున్నాను. నానాది వస్తుంది యాక్చువల్ మీద రావాల్సింది అయితే ముఖ్యంగా ఆ స్వామివారి ఆశిస్తున్నట్టు ఈ రాష్ట్ర అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. రాష్ట్ర అన్ని రంగాలుగా అభివృద్ధి చేసే శక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యంగా ఈ అకాల వర్షాలతో కానీ అకాల తుఫానులతో కానీ రైతాంగం చాలా ఇబ్బందులు పడి మనకు వస్తాం. తప్పనిసరిగా వాళ్ళ ప్రతి నష్టపోయే రైతులు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందిన సమస్యలు దీని అలాంటి రాజకీయాలు ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ 1.5 yearలో 75,000 కోట్ల రూపాయలు సంక్షేమ అక్కడ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి వివక్షత చూపించుకున్నారు. వాళ్ళ కులం కానీ మతం కానీ పార్టీ కానీ అసలు చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారత్ బంద్ కార్యక్రమం విజయవంతం అయింది. రైతులకు మద్దతుగా పార్టీలకు అతీతంగా బంద్కు మద్దతు తెలిపారు. సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐ, డిప్యూటీ టీఎఫ్టీయూ నేతలు మద్దతు తెలిపారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాస్తారోకో చేశారు. రోడ్డుపై టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వంటవార్పు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం శ్రేణులు విడతలుగా బైకు ర్యాలీలు చేశారు. పల్లె పల్లె కదిలరా ఢిల్లీ కోట హాజరరా చుక్క చుక్క చెమట పోసి మొక్కలను పోషిస్తే చుక్క చుక్క చెమట పోసి మొక్కలను పోషిస్తే
పుట్ల కొద్ది పంట తీసి కోట్ల మంది కడుపు నింపే పుట్ల కొద్ది పంట తీసి కోట్ల మంది కడుపు రైతు బతుకు చూడరా మెతుకు వెతుకుతుండురా పంట చేళ్ళు కదిలేరా. తమ పండించుకున్నటువంటి పంటను అమ్ముకోవడానికి కానీ ఆ పంట ద్వారా లబ్ధి పొందడానికి కానీ అవకాశాలు లేవు. ఈ విషయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు ఉద్యమ సంఘాలు మేధావులు వెలుగెత్తి చాటుతుంటే మేధావులనేమో అర్బన్ నక్సల్స్ పేరిట, గ్రామాల్లో ఉన్న వారినేమో తీవ్రవాదుల పేరిట ఇవాళ అణిచివేయడానికి దాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఎక్కడా దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించడం లేదు. సంక్షోభం ఏర్పడ్డప్పుడు వ్యవసాయం భారతదేశాన్ని కాపాడింది. అటువంటి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి ఈరోజు చట్టాలు తీసుకొని వస్తా ఉన్నాడు. రైతులకు వ్యతిరేకంగా ఈరోజు చట్టాలు తీసుకువస్తున్నాడు. ఈ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు జరుగుతున్న బంద్లో తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య TFTU కూడా పాల్గొంటా ఉంది. ఇప్పటికైనా మతోన్మాద రాజకీయాలను మాని కార్పొరేట్ శక్తుల అనుకూలమైన విధానాన్ని మాని ప్రజాస్వామిక విధానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దాన్ని మేము పూర్తి అయితే స్లోగన్ ఉందో దానికి అనుకూలంగా మేము కూడా ఈరోజు రైతులకు మద్దతు తెలియజేస్తున్నాము. కార్యక్రమాన్ని చేపట్టిండు నరేంద్ర మోడీ గారు వెంటనే వెనక్కి తీసుకునే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వాళ్ళు రాసినటువంటి ఎజెండానే ఈరోజు మోదీ పార్లమెంట్లో కానివ్వండి, పార్లమెంట్లో మొత్తం అమలు చేస్తూ ప్రతిపక్షం లేనప్పుడు కరోనా పీరియడ్లో ప్రజలందరూ కూడా ఇంట్లో ఉన్నప్పుడు దొడ్డిదారిలో దొంగతనంగా ఈ విధంగా రైతు బిల్లులు, కార్మిక బిల్లులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు మొత్తం కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడకుండా కదిలరా ఢిల్లీ కోటె హరిరరా పల్లె పల్లె కదిలరా ఢిల్లీ కోటె హరిరరా చుక్క చుక్క చెమట పోసి దుండిగల్ పిఎస్ పరిధి డి పోచంపల్లిలో గల ఎంబీజీ మోటార్ హై అండ్ ఆటో ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ లో విద్యుత్ షాక్తో నరసింహ అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్సీబీ వాడాలి. ఎన్సీబీ పడిపోలేదు. ఎన్సీబీ బ్రేక్ డౌన్ అయిన కిందికి వచ్చినట్టే ఆగుతుండేనేమో, పడలేదు. అది ఈ గన్ను పట్టేసింది ఇక్కడ ఛాతీకి, దీనికి గన్ను పట్టేసింది, వాటర్ గన్ను. ప్రభాకర్ కాకుండా E6 కానీ ఏ సేఫ్టీ కూడా యూజ్ చేస్తలేరు దీంట్లో. ఏ సేఫ్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా సిపిఎం, సిపిఐ విద్యార్థి సంఘాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారత్ బంద్ లో పాల్గొన్నాయి. జమ్మికుంట పట్టణంలో బంద్లో భాగంగా ముఖ్యక్రీడలలో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులు మిల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు రైతులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని, ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేయకుండా ఉండాలని మండిపడ్డారు. ఈ చట్టాలను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. డాక్టర్ కాచ్యం సత్యనారాయణ
రానున్న ఈ డిసెంబర్ రైతులకు రైతు బంధు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అటువంటి మనం చేసే మన ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రైతులకు మంచి గిట్టుబాటు ధర తీసుకురాక నిన్న రూపాయలపల్లి బీజేపీ అధ్యక్షుడు ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు. అది ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ఫస్ట్ మీ బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మీ ప్రధానమంత్రి గారిని రైతులకు ఏం చేస్తారు? ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రనే లేదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన రైతుల నడ్డి విరిచే చట్టాలను తీసుకొని వచ్చి రైతుల మీద రుద్దడం జరుగుతుంది. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తూ బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల చాలా ఘోరంగా వ్యవహరిస్తుంది. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెరాస ప్రభుత్వం మేము ఈరోజు కేసీఆర్ గారు రైతుగా స్వతహాగా అయిన రైతు కాబట్టి ప్రజల కోసం ఆయనకి వ్యవసాయం గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి రైతులకు ఏ విధంగానైతే మేలు జరుగుతుందో ఈరోజు కేసీఆర్ గారు స్వతహాగా అతను ఒక వ్యవసాయదారుడు కాబట్టి రైతులకు ఏ రకమైతే మేలు జరుగుతుందో తనకు తెలుసు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పి రాష్ట్రంలో ఒక సీఎం గారు మాకు పిలుపునియడం జరిగింది. ఈరోజు రైతు ఎవరైనా కానీ ఇది మన దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నడ్డి విరిచే ప్రయత్నం జరుగుతుంది, కార్పొరేట్ వ్యవస్థకు బీజేపీ కొమ్ము కాస్తుంది అని చెప్పేసి మాకు పిలుపునియడం జరిగింది. ఆ పిలుపును అనుసరించి ఈరోజు రైతులకు మద్దతుగా వాళ్ళకు కల్పించిన హక్కుల కోసం పోరాడుతూ ఇక్కడ కాటారం మండల తెరాస ప్రతినిధులందరం కలిసి వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం, ఏదో చేస్తాం, ఉన్న రాజ్యాన్ని కాపాడుకోలేని వాళ్ళు ఇవాళ వచ్చి రాష్ట్రంలో మేము ఏదో ఏగుదామని చెప్తున్నారు. ముందు రైతులను కాపాడండి, పేద ప్రజల్ని కాపాడండి. మీరు తీసుకొస్తున్న కడుపు వాళ్ళకు రైతు ఏడిస్తే రేపు రాజ్యం మీద కూలిపోయే జరుగుతుంది అని మేము తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల వ్యతిరేక చట్టాలను వెంటనే నిర్వీర్యం చేసి రైతులందరికీ బాజాప్తుగా క్షమాపణ చెప్పాలని కాటారం మండల టీఆర్ఎస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ నేతలు భారత్ బంద్ లో పాల్గొన్నారు. బంద్ లో భాగంగా ముఖ్యకూడలిలో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఈ చట్టాలను రద్దు చేసే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. పంజాబ్, హర్యానా ఇంకా ఢిల్లీకి దగ్గరున్న రాష్ట్రాలలో రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలించి కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి నిరసన వ్యక్తం చలిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు వ్యవస్థను కొనసాగించాలి. బహిరంగ మార్కెట్లో వేల ప్రకటన ద్వారానే రైతులకు మద్దతు ధర వస్తుంది. అదేవిధంగా మద్దతు ధరను ఉపసంహరించుకునేటువంటి చర్యలు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ ఢిల్లీని దిగ్బంధించారు. వారికి మద్దతుగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఈ 3 బిల్లులతోటి సాధారణమైనటువంటి ప్రజానికం కూడా నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి బిల్లుతో కూడా సాధారణమైనటువంటి ప్రజానికం కూడా ఇవాళ ఇబ్బంది పడుతుంది దేశంలో అని చెప్పి తెలంగాణలో కూడా ఇవాళ బంద్ ప్రకటించాం. బంద్ కొనసాగిస్తా ఉన్నాం. అదేవిధంగా సన్న రకాలు పెట్టాలి. సన్న రకాలు పెడితే ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది, రైతులు ఆర్థికంగా బలపడతారని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు నమ్మి కేసీఆర్ ఏమన్నా 500, 600 బోనస్ కల్పిస్తారని చెప్పి రాష్ట్ర రైతాంగం సన్న వడ్ల సాగు చేసింది. కానీ వాళ్ళ రైతులకు 1886 రూపాయలు కాకుండా ఇంకొక రూపాయి కూడా నేను ప్రకటించను, ఏమన్నంటే కేంద్రం మద్దతు ధర ఇవ్వకని చెప్పినని అంటున్నది అని చెప్పి ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వారున్నటువంటి 2 పర్యాయాలుగా ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ లో రైతులకు ఇస్తున్నటువంటి హామీ గద్దెక్కినాక రైతులను తొక్కుతున్నటువంటి పద్ధతిని ఈ రోజు దేశ రైతాంగం మొత్తం కూడా చూస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతన్నకు ఈరోజు మద్దతు ధర కానీ రైతులు కాపాడే
రుణమాఫీలు కానీ అనేక సంక్షేమ పథకాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లొసుకు ఏంటంటే ఒకటి ఎక్కడ రైతులు అక్కడ అమ్ముకుంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలలో కంట్రోల్లో ఉంటే ఇక్కడ ఏదైతే కార్పొరేట్ వాళ్ళకు లాభం ఉండదు కాబట్టి వాళ్ళు కట్ చేయడం కోసం వాళ్ళకు ఉపయోగం కోసం చేసిన చట్టమే ఈ చట్టం. దానివల్ల రైతులకు కలిగే నష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా రైతుల భారత్ బంద్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా జగిత్యాల పట్టణ బీట్ బజార్ల టీఆర్ఎస్ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తాలో తెరాస పార్టీ శ్రేణులు చేపట్టిన మహాధర్నాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరు మార్చుకోవాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉంటుందని అన్నారు. ప్రజల కోసం రైతుల కోసం ఆలోచిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన రాష్ట్రానికి మీరు ఇంతకంటే ₹1 పెంచినా కూడా, ఇది నిజంగా కూడా మీడియా ద్వారా వినాలి, ఇంతకంటే ₹1 ఎక్కువ పెంచినా కూడా మేము మీ దగ్గర నుంచి వరి కానీ ఎటువంటి ధాన్యాన్ని కూడా తీసుకోమని చెప్పేసి మన రాష్ట్రానికి ఇదే బీజేపీ అధినేత నరేంద్ర మోడీ గారు పంపించడం జరిగింది. కాబట్టి ఆలోచించాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. దీన్ని మీడియా ద్వారా రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర అనేది ఇవన్నీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే దీనికి ఒక చట్టం తీసుకొచ్చారు. అప్పుడే దీనికి ఒక మద్దతు ధర అనేది కేంద్రం నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ఇస్తానన్నా కూడా మీరు ₹1 కూడా ఎక్కువ పెంచొద్దని చెప్పేసి మన చేతులను కట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అదేవిధంగా FCI ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళు కొనాలని చెప్పంగా కూడా మనం ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా నా రైతులకు సాయం చేయాలని ఈరోజు ఒక దిక్కు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచిస్తూ ఉన్నారు. నిరంతరం కూడా రైతుల పక్షపాత రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గత కొన్ని వారాలుగా ఢిల్లీ కేంద్రంగా ఎన్నో రైతు సంఘాలు ధర్నాలు చేస్తున్నా పట్టించుకొని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి వాళ్ళకు గుర్తు చేసి ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే చేసాయో 3, ఒకటి మన మార్కెటింగ్ విధానం పైన, అంటే వివిధ రకాలైన పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనవచ్చు, ఎక్కడైనా నిల్వ చేసుకోవచ్చు అనే ఒక తప్పుడు మార్కెటింగ్ విధానం పైన ఒక చట్టం. అదేవిధంగా విద్యుత్ విధానం పైన ఒక చట్టం. ఈ రకంగా చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఈనాడు దేశవ్యాప్తంగా సమ్మెకు రైతు సంఘాలు పిలిపించి దీనికి సంఘీభావం తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీలోని నేతృత్వంలోని ప్రభుత్వం ఈనాడు ఎక్కడికక్కడ జాతీయ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో ఏదైతే చెప్పినో 1 కోటి ఎకరాల మాగాణి చేస్తానని వాళ్ళ 1 కోటి ఎకరాలు కాదు, 1,32 లక్షల ఎకరాల్లో ఈరోజు పంట పండించే స్థాయికి తెలంగాణ తీసుకెళ్ళింది. ఈ స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈరోజు రైతు నడ్డి విడిచే కార్యక్రమాలు చేస్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అందరికీ అర్థం కావు. ముందు కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మొత్తం కూడా ఇంతకుముందు మా రైతు నాయకులు రైతు బంధు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్ బంద్ సందర్భంగా కొత్తపల్లిలో వంట మార్పు, పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్. రైతులకు సంఘీభావంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రి, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన తలసాని.
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో బంద్లో పాల్గొన్న విద్యార్థి సంఘాలు. ఎస్ఎఫ్ఐ పీడీఎస్యూ ఆధ్వర్యంలో మోదీ బొమ్మతో భారీ శవయాత్ర. ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సీఎం సమీక్ష. వైద్యులకు పలు సూచనలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి. ఆవంతి శ్రీనివాస్ కు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ పూజారులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాచారం.